అందరికీ నమస్కారం. మనిషి మరణించాక మళ్ళీ పుడతారని, వాళ్ళకి పునర్జన్మ ఉందని మీరు నమ్ముతున్నారా? అదేనండి మనం సినిమాలో చూస్తామా. ఫర్ ఎగ్జాంపుల్ మగధీర మూవీలో కాలభైరవ, మిత్రవింద మళ్ళీ తిరిగి పుడతారు కదా, అదేనండి పునర్జన్మ. మరి పునర్జన్మ ఉందని మీరు నమ్మితే పునర్జన్మకు కూడా విముక్తి ఉందని స్కందపురంలో రాయబడి ఉందని మీకు తెలుసా? పునర్జన్మ నుంచి విముక్తి పొందాలంటే కంపల్సరీ మీరు శ్రీశైలంలో ఉన్న శిఖరేశ్వర స్వామి ఆలయం దగ్గరికి వెళ్ళాలి. శిఖరేశ్వర స్వామి ఆలయం ఎక్కడుంది, ఆ ఆలయానికి ఎలా వెళ్ళాలి, దాని వెనుకున్న చరిత్ర ఏంటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. శ్రీశైలం వెళ్ళినప్పుడు శ్రీశైలం ఆలయంతో పాటు శిఖరేశ్వర స్వామి ఆలయాన్ని కూడా చూడండి. శిఖరేశ్వర స్వామి ఆలయం శ్రీశైలం నుంచి 8 కిలోమీటర్లు ఉంది. అలాగే శ్రీశైలం బస్టాండ్ దగ్గర నుంచి 1 కిలోమీటర్లు ఉంది. శ్రీశైలం ఎలా వెళ్ళాలి అని మన ఛానల్లో శ్రీశైలం డ్యామ్ గురించి వీడియో పోస్ట్ చేశాను. ఆ వీడియోలో చెప్పాను, ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చూడండి. ఇప్పుడు మీరు చూస్తున్నది శిఖరేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళుటకు మెట్లు. ఈ మెట్లను క్రీస్తు శకం 1398లో రెడ్డి రాజుల వాళ్ళు నిర్మించారని, దక్షిణ వైపు ఉన్న మెట్లను మొత్తం 30 మెట్లను, అలాగే ఇంకో సైడ్ ఉన్న మెట్లు మొత్తం 150 మెట్లు నిర్మించారు. మెట్లు ఎక్కలేని వాళ్ళు, అలాగే వయసు అయిపోయిన వాళ్ళు ఉంటే గనక దక్షిణం సైడ్ ఉన్న మెట్ల సైడ్ నుంచి శిఖరేశ్వర స్వామి ఆలయం దగ్గరికి వెళ్ళండి. శిఖరేశ్వర ఆలయం యొక్క టైమింగ్స్ పొద్దున 6 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు, మరలా తిరిగి సాయంత్రం 5 నుంచి 8:30 గంటల వరకు ఈ ఆలయం ఉంటుంది. టికెట్ ప్రైస్ పర్ పర్సన్కి 10 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. ఇప్పుడు మీరు చూస్తున్న ఆలయంలో వీరశంకర స్వామి కొలువై ఉన్నారు. అప్పటిలో భక్తులు కాలి నడకలతో శ్రీశైలం ఆలయం దగ్గరికి వెళ్ళి మల్లికార్జున స్వామి వారిని దర్శనం చేసుకునేవాళ్ళు. అలా కాలినడకలతో వెళుతున్న భక్తులు ఈ ప్రదేశం దగ్గర ఆగి శివునికి ప్రార్థనలు చేస్తూ ఉన్నారు. ఆ ప్రార్థనలకి సంతోషించిన శివుడు తన భక్తులకి ముందుగా దర్శనం కలగాలి అని వీరశంకర స్వామి రూపంతో ఇక్కడ కొలువై ఉన్నారని చరిత్ర చెప్తుంది. శిఖర దర్శనం అంటే పక్కనే నిలబడి శిఖరాన్ని చూడడం కాదండి. ఇక్కడ ఉన్న నందీశ్వరుని రోలు మాదిరిగా ఉన్న దానిలో నవధాన్యాలు వేసి ఈశ్వరుని స్మరిస్తూ శ్రీ మల్లికార్జున స్వామివారి గర్భాలయ శిఖరాన్ని చూడడం. అలా చూస్తున్నప్పుడు ఎవరికైనా మల్లికార్జున స్వామివారి గర్భాలయ గోపుర శిఖరం కనిపిస్తే వాళ్ళు 6 నెలల్లోపు చనిపోతారని, పునర్జన్మ నుంచి విముక్తి పొంది మోక్షం కలిగి మల్లికార్జున స్వామి వారితో కలిసిపోతారని పురాణం చెప్తుంది. నాకైతే తెలీదు, నేనైతే ఎవరిని చూడలేదు. అంటే నిజంగా దర్శనం చేసుకున్న 6 నెలల్లోపు చనిపోయిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక అది మీరు తెలుసుంటే కనుక కామెంట్లో చెప్పండి. ఇంకొకటి, శ్రీశైలం ఆలయాన్ని ఇక్కడ టెలిస్కోప్ నుంచి కూడా చూడొచ్చు. టెలిస్కోప్ నుంచి చూడడానికి వాళ్ళు 10 రూపీస్ తీసుకుంటున్నారు. వీడియో చూసారు కదా, ఎలా ఉంది? నచ్చితే కనుక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరిన్ని మంచి కంటెంట్తో మళ్ళీ కలుద్దాం.